మీద పడేశారు. అయ్యో, ఏంటి మీరు ఈ విధంగా చెత్త చేశారు? అది మీళ్ళది ఇలా చేస్తారా? మళ్ళీ మేము చాలా శుభ్రంగా ఉంచుకుంటాము. ఈ దేశం మన ఇల్లు లాంటిది కాబట్టి మనం నివసిస్తున్న ప్రతి చోటుని శుభ్రంగా ఉంచుకోవాలి. అవును రాధా, నువ్వు చెప్పింది నిజమే. నమస్కారం గురువు గారు. నమస్కారం పిల్లలు. మీరేంటి ఇక్కడేదో విషయం గురించి గంగా మాట్లాడుకుంటున్నట్టున్నారు? అవును గురువు గారు, మేము తిన్న వస్తువులను నేలపైన పడేసాం. రాధా అది తప్పు అంటుంది. మేము చేసింది తప్పంటారా గురువు గారు? అది ముమ్మాటికి తప్పే. మనం ఉన్న ప్రదేశాలు మన ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంకా మన పాఠశాలను మన గ్రామంని కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. నీటిని వృధాగా వాడకూడదు. అవి చాలా అవసరమైనవి. సకాల కాలంలో పన్ను కట్టాలి. అది ఒక పౌరుడికి ఉన్న లక్ష్యం. సరే గురువు గారు, ఈ రోజు నుండి